అనుష్క శెట్టి తెరంగేట్రం చేసి 20 ఏళ్లు కావస్తోంది. ఈ జర్నీలో తెలుగు, తమిళ భాషల్లో 50కి పైగా సినిమాలు చేసింది స్వీటీ. తొలి 10 ఏళ్లలో 36కు పైగా చిత్రాలు చేసింది. అదే మరి 10 ఏళ్లలో చూసుకుంటే చిత్రాల సంఖ్య అందులో సగం కూడా లేదనే చెప్పాలి. అంటే అనుష్క ఎంత సెలెక్టివ్గా ఉంటోందో అర్థం చేసుకోవచ్చు. గత 10 ఏళ్లలో ఒక్క బాహుబలి సిరీస్లో మాత్రమే స్టార్ హీరోకి జోడీగా స్వీటీ నటించింది. మిగిలిన వాటిలో రుద్రమదేవి, సైజ్ జీరో, భాగమతి, నిశ్శబ్దం వంటి ఫిమేల్ సెంట్రిక్ మూవీస్ ఉన్నాయి. ఇక త్వరలో ఆమె నుంచి రాబోతున్న ఘాటీ కూడా నాయిక ప్రాధాన్య చిత్రమే. బాహుబలి సిరీస్తో అనుష్కకి పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు వచ్చింది. దాన్ని క్యాష్ చేసుకుని ఎడాపెడా సినిమాలు చేయకుండా పాత్రల ఎంపికలో ఆచితూచి అడుగులు వేస్తూనే ఉంది మన జేజమ్మ. రాశి కంటే వాసికే ఓటేస్తూ వచ్చిన పేరును నిలబెట్టుకునే విధంగానే సాగుతోంది. ఈ నేపథ్యంలోనే రీసెంట్గా ఓ స్టార్ హీరో సినిమా కోసం 5 కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ ఆఫర్ వచ్చినా తన క్యారెక్టర్కి అంతగా ఇంపార్టెన్స్ లేకపోవడంతో మొహమాటం లేకుండా నో చెప్పేసింది స్వీటీ. అంతేకాదు ఇకపై కూడా హీరోయిన్ ఓరియంటెడ్ మూవీసే చేయాలని భావిస్తోందట. మరోవైపు లుక్ విషయంలోనూ మరింత జాగ్రత్తలు తీసుకోవాలని ఫిక్స్ అయిందట. ఈ నేపథ్యంలో చిత్రాల సంఖ్యని మరింత తగ్గించిందని బజ్. ఏదేమైనా స్వీటీ నుంచి సినిమాలు తగ్గడం ఆమె అభిమానులను కలవరపెట్టే అంశమే. మరి భవిష్యత్తులోనైనా స్వీటీ స్పీడ్ పెంచుతుందేమో చూద్దాం.